హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ యాస్పిరెంట్. ఈ వీడియో చాలా స్పెషల్ నాకు. అండ్ ఈ రిజల్ట్ కూడా చాలా స్పెషల్. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ ఎగ్జామ్ అయిపోయింది. మెయిన్స్ రాసిన తర్వాత మెయిన్స్ రిజల్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత ఫుల్ డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే మెయిన్స్లో నేను సెక్యూర్ చేయలేకపోయాను ఇంగ్లీష్ సెక్షన్లో, సెక్షనల్ కట్ ఆఫ్లో. సో సరే, తర్వాత ఓఎస్ఎల్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ పడ్డది. ప్రిలిమ్స్ అటెంప్ట్ చేయడానికి వెళ్ళాను. సో ఎలా అంటే మంచి పాజిటివ్ స్పిరిట్ తోటి, హోప్ తోటి రాసాను ఈ ఎగ్జామ్. కంపల్సరీగా స్కేల్ 1 అయిపోయి స్కేల్ 2కి వెళ్ళాలి అని. సో ఇప్పుడు నా మార్క్స్ చూడండి. సో నేనైతే జర్నలిస్ట్ పోస్ట్కి అప్లై చేశాను. నాకు వచ్చేసరికి సో స్కోర్ వచ్చేసరికి ఫస్ట్ T1 ఇంగ్లీష్ 30కి 17.25 మార్క్స్ వచ్చాయి. అండ్ రీజనింగ్ 35కి 27.50 వచ్చింది. అండ్ క్వాంట్ 27.75, ఓవరాల్ 72.50 మార్క్స్ అయితే రావడం జరిగిందండి అవుట్ ఆఫ్ 100కి. సో మరి కట్ ఆఫ్ ఎంత ఉండిద్దో నాకు తెలీదు. నాకు రియల్గా తెలియదు కట్ ఆఫ్ ఎంత అనేది. నేను ఒకసారి చెక్ చేశాను కూడా, ఏ సైట్లో కూడా నాకు ఓఐసిఎల్ ఫేజ్ 1 కట్ ఆఫ్ అయితే చూపించలేదు. మేబీ 80స్లో ఏమన్నా ఉందేమో కట్ ఆఫ్. ఎందుకంటే పోస్టర్స్ కూడా తక్కువ పోస్టర్సే ఉన్నాయి. సో మేబీ బికాస్ ఆఫ్ కట్ ఆఫ్ ఏమన్నా అంటే, నాకు తెలిసినంత వరకు అరౌండ్ నేను ఒక 81 అప్లై చేశాను. 81 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను నాకు గుర్తున్నంత వరకు. పర్ఫెక్ట్ 90 అయితే దాటలేదు. ఎందుకంటే ఇంగ్లీష్ సెక్షన్ ఉంది కాబట్టి నేను అంత స్కోర్ అయితే చేయలేకపోయాను. యాక్యురసీ మెయింటైన్ చేద్దాం ఈ ఎగ్జామ్లో అన్నట్టుగా నేను రాశాను. సో 100కి అయితే 72.50 మార్క్స్ అయితే వచ్చాయి. సో దిస్ ఈజ్ సో ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి అనేది మన హ్యాండ్లో ఉండిద్ది. కానీ కట్ ఆఫ్ కానీ లేకపోతే పోస్టర్స్ని బట్టి కట్ ఆఫ్ పెరగవచ్చు, తగ్గవచ్చు, అదైతే మన హ్యాండ్లో ఉండదు. సో ఎవరైనా మంచి మార్క్స్ వచ్చి స్కోర్ చేయలేకపోయారు అన్నా కూడా అసలు ఈ ఎగ్జామ్ తర్వాత ఇంకా అసలు బ్యాంకింగ్ టచ్ చేయకూడదు, ఇంకా అసలు ఎగ్జామ్ ఏది అటెంప్ట్ చేయకూడదు అనుకున్నా. కానీ అనుకున్నది ఒకటి, అయింది ఒకటి, అలా అయింది. సో దిస్ ఈజ్ మై లాస్ట్ ఇయర్, లాస్ట్ ఎగ్జామ్, గట్టిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ బాగా రాయడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను. సో మీ విషెస్ నాకు, మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ గుడ్ విషెస్ అనేది నాకు ఎప్పుడు ఉండాలి అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్. దయచేసి ఏదైనా మాక్ ఎగ్జామ్స్లో కానీ రియల్గా రాసే వాటిలో తక్కువ వస్తే మాత్రం దయచేసి ఫీల్ అవ్వద్దు, ఓకేనా?